అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ఏఎం ట్యుటోరియల్స్. ఇప్పుడు మనం టెట్ ప్రీవియస్ పేపర్ 2A మ్యాథ్స్ అండ్ సైన్స్ పేపర్ చూద్దామండి. ఈ పేపర్ సెషన్ 1 మార్చ్ 3, 2024 జరిగింది. తెలుగు బిట్స్ చూసుకుందాం. దయచేసి వీడియోని అందరూ లైక్ చేయండి, పూర్తిగా చూడండి. ఇప్పుడు టాపిక్లోకి వెళ్ళిపోదాం. క్వశ్చన్ నెంబర్ 31. మసలిని అనే మాటకు అర్థం. కరెక్ట్ ఆన్సర్ 3. తిరగని. క్వశ్చన్ నెంబర్ 32. ఈ పద్యంలో ముసలివాడు. కరెక్ట్ ఆన్సర్ 1. లోబి. క్వశ్చన్ నెంబర్ 33. ఇక్కడ గద్యం ఇచ్చారు, చూడండి. ఈ వీడియోని పాస్ చేసుకొని చూడండి. ఇక్కడ రాయల్ నేవీకి కలప ఎందుకు అవసరం అయింది? కరెక్ట్ ఆన్సర్ 1. నౌకా నిర్మాణానికి అవసరమైంది. క్వశ్చన్ నెంబర్ 34. పై గద్యంలో ఇంగ్లాండ్ వారికి ఓడలు ఎందుకు అవసరం? కరెక్ట్ ఆన్సర్ 3. సామ్రాజ్యాధికారం కొనసాగించడానికి అవసరం. క్వశ్చన్ నెంబర్ 35. మా అమ్మ చేతి వంట అమృతం ఇది. కరెక్ట్ ఆన్సర్ 4. రూపకాలంకారం. క్వశ్చన్ నెంబర్ 36. ఆ మార్గంలో వెళ్ళడం మంచిది. గీత గీసిన పదానికి పర్యాయ పదాలు. కరెక్ట్ ఆన్సర్ 1. తోవ, దారి. క్వశ్చన్ నెంబర్ 37. ఆత్మస్థైర్యం ఇతివృత్తంగా గల పాఠ్యాంశం. కరెక్ట్ ఆన్సర్ 2. మేలి మలుపు. క్వశ్చన్ నెంబర్ 38. ఈ సభలో మనుషుల గుంపు ఎక్కువ. గీత గీసిన పదాలు దీనికి సరి అయిన నానార్థ పదం. కరెక్ట్ ఆన్సర్ 4. సమాజం. క్వశ్చన్ నెంబర్ 39. రోగాదులచే శిథిలమయ్యేది వ్యుత్పత్త్యర్థ పదం. కరెక్ట్ ఆన్సర్ 1. శరీరం. క్వశ్చన్ నెంబర్ 40. బ్రజ్ఞ పదానికి వికృతి. కరెక్ట్ ఆన్సర్ 2. ప్రొద్దు. క్వశ్చన్ నెంబర్ 41. వీణుల విందు జాతీయ పదానికి అర్థం. కరెక్ట్ ఆన్సర్ 1. చెవులకు ఆనందంగా ఉండటం. క్వశ్చన్ నెంబర్ 42. అంతంత కోడికి అర్ధసేరు మసాలా ఇది ఒక సామెత. కరెక్ట్ ఆన్సర్ 3. సామెత. క్వశ్చన్ నెంబర్ 43. ప్రతి మనిషి జీవితంలో గొప్ప పాత్ర వహించేది మిత్రత్వం. ఆ మిత్రుని వలన కలిగే ప్రయోజనాలు తెలియజేయడం ఈ పాఠం ఉద్దేశం. కరెక్ట్ ఆన్సర్ 2. స్నేహం. క్వశ్చన్ నెంబర్ 44. కొండపై నుండి జాలువారుతున్న సెలయేటిలో మేనములు మేనుమరచి గెంతుతున్నాయి. ఇందులో ఏ అలంకారం ఉంది? కరెక్ట్ ఆన్సర్ 3. స్వభావోక్తి. క్వశ్చన్ నెంబర్ 45. దివ్యౌషధం పదమును విడదీస్తే. కరెక్ట్ ఆన్సర్ 2. దివ్య ప్లస్ ఔషధం. దివ్యౌషధం. క్వశ్చన్ నెంబర్ 46. ద్విగు సమాసానికి చెందనిది. కరెక్ట్ ఆన్సర్ 3. ఫలపుష్పాలు. క్వశ్చన్ నెంబర్ 47. ఆయన అసువులు బాసారు గీత గీసిన పదానికి అర్థం. కరెక్ట్ ఆన్సర్ 2. ప్రాణాలు. క్వశ్చన్ నెంబర్ 48.
వర్తమాన కాల అసమాపక క్రియ. కరెక్ట్ ఆన్సర్ 4. శత్రర్థకం. క్వశ్చన్ నెంబర్ 49. నీవు పాఠం చదువు ఏ రకమైన వాక్యం. కరెక్ట్ ఆన్సర్ 2. విద్యార్థక వాక్యం. క్వశ్చన్ నెంబర్ 50. తొలి తెలుగు కథానిక. కరెక్ట్ ఆన్సర్ 4. దిద్దుబాటు. క్వశ్చన్ నెంబర్ 51. మకుటాన్ని కలిగిన ప్రక్రియ. కరెక్ట్ ఆన్సర్ 3. శతకము. క్వశ్చన్ నెంబర్ 52. ఇంత మంచి పెన్న తల్లి ఎందుకిట్లు మరెన్నో అని ఆవేదన చెందినది. కరెక్ట్ ఆన్సర్ 4. మేసరగండ విశ్వరూపాచారి. క్వశ్చన్ నెంబర్ 53. 11వ అక్షరం యతి స్థానంగా ఉన్న వృత్తపద్యం. కరెక్ట్ ఆన్సర్ 2. చంపకమాల. క్వశ్చన్ నెంబర్ 54. బెల్లం కొట్టిన రాయి ఈ జాతీయానికి సరిపోయే న్యాయం. కరెక్ట్ ఆన్సర్ 4. గుడోపల న్యాయం. క్వశ్చన్ నెంబర్ 55. సంస్కృత ప్రాకృత తుల్యమైన భాష. కరెక్ట్ ఆన్సర్ 2. తత్సమము. క్వశ్చన్ నెంబర్ 56. తానొక ప్రకృతి ఆధారకుడినని విజయ్ అన్నాడు. ఈ వాక్యాన్ని ప్రత్యక్ష కథనంలోకి మార్చగా. కరెక్ట్ ఆన్సర్ 1. నేనొక ప్రకృతి ఆధారకుడిని అని విజయ్ అన్నాడు. క్వశ్చన్ నెంబర్ 57. భర్తృహరి సుభాషితములు తెలుగులోకి అనువదించిన వారు. కరెక్ట్ ఆన్సర్ 3. ఏనుగు లక్ష్మణ కవి. క్వశ్చన్ నెంబర్ 58. కింది పదాలలో వ్యతిరేకార్థక క్రియాపదం. కరెక్ట్ ఆన్సర్ 1. చదవక. క్వశ్చన్ నెంబర్ 59. మధ్యమ పురుషకు సంబంధించిన సర్వనామ పదాలు. కరెక్ట్ ఆన్సర్ 2. నీవు మీరు. క్వశ్చన్ నెంబర్ 60. యుద్ధాల వలన నష్టపోయేది సామాన్యులే. ఇది ఏ రకమైన వాక్యం. కరెక్ట్ ఆన్సర్ 2. నిశ్చయార్థక వాక్యం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.